జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్నారు. కానీ దురదృష్టం, కొన్ని ప్రాంతాల్లో స్వేచ్ఛగా జరుపుకునే అవకాశం మన హిందూ బంధువులకు లేని పరిస్థితి ఏర్పడింది. మిత్రులారా, నేటి తరం గతంలో ఉన్నటువంటి చరిత్రని తెలుసుకోవాలి. టిప్పు సుల్తాన్ అనే వ్యక్తి పేరుకేమో కింగ్ అంటారు, కింగ్ కాదు కిల్లరు. రాజు అంటారు, రాజు కాదు రాక్షసుడు. కొన్ని వేల మంది హిందువుల్ని ఊచకోత కోసి, కొన్ని లక్షల మంది హిందువుల్ని బలవంతంగా మత మార్పిడి చేపించి చరిత్రహీనుడిగా మిగిలిపోయిన వ్యక్తి టిప్పు సుల్తాన్. అలాంటి వ్యక్తి జీవితాన్ని దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు వారిని హీరోగా, ఒక సుల్తాన్ గా నేటి తరానికి పరిచయం చేయడం జరిగింది. సుల్తాన్లు సైతాన్లు ఈ దేశంలో అవసరం లేదు. ఎంత దురదృష్టం అంటే, అలాంటి రాక్షసుడి పేరుని ఒక కూడలికి పెట్టాలని చెప్పి ప్రయత్నం కొన్ని వర్గాల ద్వారా జరిగింది. అది చాలా అన్యాయం, అక్రమం. మేము ఒకటే కోరుకుంటున్నాం, హిందూ బంధువులుగా ఎట్టి పరిస్థితుల్లోనూ టిప్పు సుల్తాన్ పేరును పెట్టే అవకాశమే లేకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే ఎంత దురదృష్టం అంటే, ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్ర నిర్వహించేదానికి అనుమతులు కూడా లేని పరిస్థితిలో ఉంది. అసలు మనం ఇండియాలో ఉన్నామో పాకిస్తాన్లో ఉన్నామని చెప్పి నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మిత్రులారా. ఎందుకంటే స్వేచ్ఛగా హిందూ ఊరేగింపులు కానీ, హిందూ దేవతా విగ్రహాలు ఊరేగింపులు కానీ, శోభాయాత్రలు కానీ స్వేచ్ఛగా జరగాల్సిన అవసరం ఉంది. ఎస్, ప్రభుత్వం ఏదైనా ఇబ్బంది ఉంటే భద్రత కల్పించి హిందువులకు భరోసా కల్పించాలి. హిందువులకు భరోసా కల్పించి ఇలాంటి శోభాయాత్రల్ని చేసుకునే విధంగా రాబో రోజుల్లో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, దీనికి సంబంధించిన విషయం మీద మా రాష్ట్ర అధ్యక్షులతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వ పెద్దలతో కూడా ఒకసారి మాట్లాడతాం. కానీ పోలీస్ శాఖ కూడా ఇక్కడ గత 2 రోజుల ముందు జరిగిన సంఘటనని ఈరోజు మిత్రులతో మాట్లాడితే సామరస్యంగా దాన్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చారని చెప్పి చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం శోభాయాత్రకి ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తిగా, ఇప్పుడు సంవత్సరం మొత్తం హిందువులకు పండుగలు ఉంటాయి. నేను వేరే మతానికి సంబంధించిన ప్రస్తావన నేను తీసుకురాను. వారికి 2, 3 ఉంటాయి. వారి పండుగలు మాత్రం అత్యంత వైభవంగా జరుపుకుంటూ హిందూ పండుగలకు మాత్రం ఆంక్షలు విధించే విధంగా ఉండడం మంచిది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. తొందరలోనే ఈ టిప్పు సుల్తాన్ మీద ఒక సెమినార్ నిర్వహించబోతున్నాం. ఆ సెమినార్ ద్వారా టిప్పు సుల్తాన్ చేసినటువంటి అవినీతి, అక్రమాలు, టిప్పు సుల్తాన్ హిందూ మతంపై చేసినటువంటి ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లే దిశగా హిందూ బంధువులందరూ మేము ముందుకు పోబోతున్నాం.